అంటే ఇప్పుడు వైసీపీ మెయిన్ పథకాల పేరు మీద అందరినీ ఏం ఒక చేస్తుంది? రకంగా టార్చర్ చేస్తుంది. టార్చరే పెడుతుందా? టార్చరే. ఆ. అందరూ సోమరిపోతులు అవుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకు సోమరిపోతులు ఎందుకు అవుతారు? పథకాలు మంచిది కాదండి. పథకాలు అనేది మంచిది కాదు, ఇప్పటికీ మంచిది కాదు అంటే ఏంది మంచిది కాదు అండి. ఏం మంచిది కాదు? పథకాలండి అదే అది ఆ, మ్, బాగా బీదవాళ్ళు ఉన్న వాళ్ళకైతే మంచిది, కానీ ముసలోళ్ళకి మంచిది, కానీ ఈ పని చేసుకునే వాళ్ళకి కూడా ఇవ్వడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదండి. పథకాలు ఎప్పుడు కోటేం కాదు. మెయిన్ ఇక్కడ వైసీపీ చేసేదన్నీ కూడా గుండా రాజకీయాలండి. అంతేనా? ఆంధ్రాలో అంతం యాక్షన్ గుండాలా గుండాలి. అక్కడ చూడండి, మీకు ఆల్రెడీ టీవీలో మీరు చూస్తున్న టీవీలో గుండా ఏముంది, నాని కొడాలి, నాని, ఇంకోటి ఎవరు ఆ వంశీ, ఇంకొకరు ఎవరు టీడీపీలే కదా, అందులో నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇందులోకి అనిలు ఇలాంటి అన్నీ కూడా ఉన్నారు కదా, డిఫరెంట్ వాళ్ళు. కానీ ప్రజలు తెలుసుకోవాలండి. ఒక పక్కన పవన్, తెలుగుదేశము, బీజేపీ ఈ ముగ్గురు కలిస్తే, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి కలిస్తే ముఖ్యమంత్రి ఎవరు కావాలి మరి? మెయిన్ ఇద్దరు ముగ్గురులో ఎవరు వచ్చినా కూడా పవన్కే ఇస్తారండి. ఎందుకంటే ఆయనకి ప్రజల్లో అట్రాక్షన్ అనేది ఉంది మాట. అంటే సెలబ్రిటీ కదా, దాని ప్రకారంగా అతనికి ఇస్తే 3 సంవత్సరాలు ఇవ్వచ్చు, 2.5 సంవత్సరాలు ఇవ్వచ్చు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి ఎన్నికల్లో కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటారు. సీఎంఏ కావాలి. సీఎం కావాలి. వస్తే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. మెయిన్ అక్కడ ఈ వైసీపీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు అక్కడ వచ్చే ఫ్యాక్టరీలు అన్నింటిని పాడు చేసుకుంటున్నారండి. అది మాట. ఓకే, మరి శర్మల అటు ఇటు తిరిగి జగన్ బాణం ఎటు వచ్చింది? కాంగ్రెస్కి 80% వేయకూడదండి. వేయకూడదు అసలు. 80% జాతీయ పార్టీయే, కానీ అది ఒక రకంగా మెజార్టీ పీపుల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. అంతేనా? ఆల్ ఓవర్ ఇండియా. తెలంగాణ ఆంధ్ర విడదీసిన పార్టీ అని అంతేనండి. వేయకూడదండి అసలు. అంతేనా? అసలు ఒక కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులకు వస్తే ఎట్లా వేయాలండి? ఎందుకు వేయాలి? వైఎస్ రాజశేఖర్ బొమ్మ పెట్టుకొని వీళ్ళు రావటం ఏంటి అసలు? అది ఎంతవరకు కరెక్ట్? అది లేనోడేమో లేనోళ్ళలాగే ఉంటున్నాడు, ఉన్నోడేమో పైకి ఎక్కుతున్నాడు. అది మాట. కోరండి. కాకపోతే అంటే ఈ ముగ్గురు కలిస్తే బీజేపీ కలిస్తే సెంట్రల్లో అన్ని మనకి ఫండ్స్ వస్తాయి. అది వస్తే మాత్రం ఇంత చంద్రబాబుని గతంలో చంద్రబాబు బీజేపీతో కలిసి పనిచేసిండు. చంద్రబాబు దగ్గర తీయట్లేరు బీజేపీ వాళ్ళు. దగ్గర తీయట్లేదంటే వాళ్ళు ఇదివరకు కొంత ఇది చేశారు కదండి. ఏం చేశారు? అదేంటది, అదేదో ఉంది కదండి, ప్రత్యేక హోదా. దాని గురించి ప్రజల్లో ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ పోతుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కొద్దిగా ఆవేశంగా ముందుకెళ్ళాడు. దాని పరివారమే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. మారాలి, ప్రభుత్వాలు మారాలి, వ్యక్తులు మారాలి అనేటువంటి అభిప్రాయం ప్రతి వారిలోనూ వచ్చింది. యువకుల్లోనూ వచ్చింది, పెద్దవారిలో కూడా వచ్చింది. ఎందుకంటే మార్పు అనేది ఎందుకు కావాలంటే ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు పనిచేసే కంటే కుర్రవాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కుర్రోడని కాదు, 55 సంవత్సరాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తికి ఇచ్చినట్లయితే కొత్త రక్తం కదా, అందువలన అతను వస్తే బాగుంటుందని మా అభిప్రాయం అనమాట. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏంది సీఎం అవుతారా లేకపోతే ఎట్లా? అది ఎట్లా ఉంటుందంటే అది చంద్రబాబు మీద ఆధారపడి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఇచ్చేది ఇవ్వనిది అనేది ఆయన ప్రాతిపదికను తీసుకునే ఆధారపడి ఉంటుంది. అవకాశం అంటే ఈయనకి ఇస్తాడు, మొదటి ప్రాధాన్యత ఈయనకి ఇస్తాడు, కానీ అధిక ప్రాధాన్యత ఆయనే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఎందుకని పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినట్టు, గాజువాకలు ఇక్కడ 2 చోట్ల ఓడిపోయింది ఎట్లా? ఎందుకని? అదేంటంటే అక్కడ కులాల కులాల మీద ప్రాతిపదిక మీద తీసుకుంటే ఆ కులం వాళ్ళే, మా కాపు వర్గం వాళ్ళే వ్యతిరేకం అయిపోయారు అక్కడ. అట్లా ఆ వ్యతిరేకం అయ్యటం ఇంకోటి ఏంటంటే ఏపీలో కమ్మ వాళ్ళకు కాపులకు పడదని అంటుంటారు కదా, మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకే ఊరలో ఎట్లా ఇముడతారు అనుకోవచ్చు?
ఏంటంటే కొంత వర్గం అయితే వైషమ్యం ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు అనుకోండి, కాపు సామాజిక వర్గం. అట్లానే ఇంతకుముందు కూడా వంగవీటి రామ్మోహన్ రావు కూడా కమ్మవారితో కలిసి ఉండేవారు ఆయన. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఏంటంటే పార్టీలను విడగొట్టాలనే అభిప్రాయంతో ఇప్పుడు దేవినేని అవినాష్ ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే ఏదో విధంగా పార్టీని విడగొట్టాలనే చూస్తారు తప్ప గెలవాలనే ప్రయత్నంలో ఉండరు. పార్టీని విడగొట్టి నేనే గెలవాలనేటువంటి స్వతంత్ర ప్రతిపత్తి మీద గెలవాలని అనుకుంటారు తప్ప ప్రతి వాళ్ళు కూడా. అందుచేత ఎట్లా ఉంటుందంటే చెప్పలేము అనమాట అండి ఇది. ఈ విషయం ఏది ప్రభావం చూపిస్తుంది అంటే ఏ అంశం ప్రభావం అంటే మన గోదావరి జిల్లాలో ఈ రెండు తగ్గాపువారుగా ఉంటాయండి. మాకు ఎలా ఉంటుందంటే గోదావరి జిల్లాలో తగ్గాపువారుగా ఉంటుంది. ఇటు ఎందుకంటే వైసీపీ అండ్ ప్లస్ టీడీపీ రెండు వర్గాల కూటమి కాబట్టి ఈ రెండు కూటములు ఇది సమానంగా రావచ్చు కూడా, సమానంగా రావచ్చు అని అనుకుంటున్నాం మేము. మా ఏరియాలో అభిప్రాయం ప్రకారంగా అటు ఇటు సమంగా రావచ్చు. గట్టి పోటీ ఉంటుందండి మా ఏరియాలో అయితే, గట్టి పోటీ ఉంటుంది. గోదావరి జిల్లా అందరినీ ఎక్కడికక్కడ వాళ్ళు నోరు మూయించటం, ఎక్కడికక్కడ ఒక గాంధేయవాద పద్ధతుల్లో వెళ్ళే రాజకీయ పార్టీలు కూడా అతను అణగదొక్కే వ్యవహారాలు కాదు. జనసేన తెలుగుదేశం గాంధేయవాద మార్గాల్లో వెళ్ళేటటువంటి నిరాహార దీక్షలను కానీ ఇంకా అనేక రకాల కార్యక్రమాలను కూడా ఇవాళ అతను పోలీస్ ద్వారా వాటిని ఎదుర్కొని ఎక్కడికక్కడ నిర్బంధించి ఉద్యోగులు కానీ లేకపోతే అంగన్వాడీ ఉద్యమాలను కానీ అనేక రకాల ఉద్యమాన్ని అణిచివేత ధోరణిలో దాని పరిష్కారం చూపించకుండా అణిచివేత ధోరణిలో అందరినీ లోపలేసి పోలీస్తో ఒక రాజ్యం చేస్తున్నట్టుగా ఆంధ్రాలో ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇవాళ ఈ జనసేన తెలుగుదేశం పొత్తయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డిలో కంగారు స్టార్ట్ అయింది. ఈ కంగారు ఒక 60 మంది గెలిచిన 150 మందిలో 60-70 మందిని మారుద్దామని అనుకుంటున్నాడంటే అతను సమాజం మీద ప్రజల మీద పట్టుకోల్పోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సంకేతాలు అలా కూడా కాకుండా కొన్ని వ్యవస్థలను ఇతను కుప్పకూల్చాడు. అంటే గెలిచే వాళ్ళని మారిస్తేనే, అంటే ఓడిపోయేటోళ్ళని మారిస్తేనే గెలుస్తారు కదా. తెలంగాణ కూడా అదే జరిగింది కదా. ఎందుకంటే తెలంగాణలో 11 మందిని మార్చిండు. సెట్ అవుతుందా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి సెట్ అవుతుందా వీళ్ళ మధ్యలో? ఖచ్చితంగా అది సెట్ అవుద్ది. పవన్ కళ్యాణ్కి కూడా ముఖ్యమంత్రి ఇస్తే ఇంకా ఆ ముఖ్యమంత్రి అనే పదం దగ్గర కొంచెం ప్రజలు ఒక రకమైన డైలమాలో ఉన్నారు, కానీ గందరగోళంలో ఉన్నారు. కానీ అదే ఖచ్చితంగా అతను కానీ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అనుమాయులు వాళ్ళంతా కలిసి ఆ టీం అంతా కలిసి ఇవాళ ఈ పవన్ కళ్యాణ్కి కూడా సీఎం ముఖ్యమంత్రి పదవి ఒక కనీసం 2 ఏళ్ళు ఇవ్వగలిగితే ఇవాళ అంటే ముందిస్తే బాగా, తర్వాత ఇవ్వాలన్నా ముందిస్తే దాని సంకేతాలు వేరుగా ఉంటాయి. ఇంకా 3% 4% ఓటింగ్ ఈ రెండు పార్టీలకు పిలుస్తుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవాళకే ఆ రెండు పార్టీలకు ఒక 130 సీట్లు వస్తాయి. దాంట్లో ఆలోచన అవసరంలా. ఇలా ఇస్తే 150 సీట్లు వస్తాయి. మరి జగన్ ఏమో పవన్ కళ్యాణ్ రాజకీయాల పనికిరాడు ముగ్గురు తెలంగాణలో తిరిగి వాళ్ళ అమ్మ కూతుర్లు ఇద్దరు కలిసి అలో లక్షణ అంటే బాధపడుతున్నారు. పార్టీని మోసింది వాళ్ళు. నువ్వు జైల్లో ఉంటే పార్టీని ఊరూరా తిప్పే అమ్మాయి అన్ని గడప గడపకి తిరిగి ఇంటింటికి తిరిగి పార్టీని నువ్వు జైల్లో ఉన్నా కానీ దాన్ని ఒడ్డుకు చేర్చింది. చొక్కాని ఉన్న నావయింది ఆ అమ్మాయి దరికి చేర్చింది. అలాంటిది షర్మిలాని కానీ వాళ్ళ బంధువర్గంలో ఇతను వాళ్ళ నాన్నప్పుడే ఇతను ఏ డయాస్ ఎక్కనిచ్చేవాడు కదండి. వాళ్ళ నాన్న చచ్చిపోయినాక ఇతను బయటకు వచ్చాడు తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళందరికీ లీడ్ చేసేవాడు ఎవడో కావాలి, రాజశేఖర రెడ్డి ఉన్న పేరు కాదు కొడుకైతే బాగుండదు అనుకున్నారు తప్ప వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇతన్ని ఇష్టమయ్యి ఇతనికి పార్లమెంట్ సీట్ ఇవ్వాలి. అసలు వాళ్ళు ఎవరో రాకపోయినా తెలుగుదేశం జనసేన కూటమి 130 గెలుస్తాయి. అసలు క్వశ్చనే లేదు. కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఓట్లు చీలిపోతాయి కదా. అయ్యంతండి కాంగ్రెస్ కు 2% ఉంటాయి, ఆ కమ్యూనిస్టులకు ఒక 2% ఉండొచ్చు. అంటే నేను అట్టని వాళ్ళని ఏం తక్కువ చేయట్లేదు. 1% తోటి తెలంగాణలో ఓడిపోయాడు. 1% ఓటుతోటే తెలంగాణలో కేసీఆర్ అవ్వచ్చు 1% 0.5% తోనే గెలవచ్చు. 4% మెజారిటీ ఉన్న లీడింగ్ లోకి రాలేకపోవచ్చు. ఉన్న చోటే మెజారిటీలు ఉండి ఉన్న చోటే 1,00,000 మెజారిటీలు ఉండి లీడింగ్ లో రాలేకపోవచ్చు. కానీ ఇవాళున్న ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులు పాలు చేయటం, అభివృద్ధి లేకపోవటం,
చంద్రబాబు కూడా చేశాడు, నేను కాదని అంటలా. ఇతనంత దారుణంగా అభివృద్ధి లేకుండా చంద్రబాబు మాత్రం చేయలే. ఒకటి, కొన్ని వ్యవస్థలు కొప్పుకూల్చాడు. ప్రజలు, పేదరికంలో ఉన్న ప్రజలు, అణగారిన వర్గాలు ఉండే ఆక్వాకల్చర్ని, అగ్నికుల క్షత్రియులు ఉన్న పూటకూడిని పాడు చేశాడు. కరెంటు చంద్రబాబు ఉండగా 150 రూపాయలు, రూపాయిన్నర ఉంటే ఇవాళ దాన్ని 7 రూపాయలు 6 రూపాయలు చేశాడు. మాయలు చేస్తున్నాడు ఇతను. ఒక చేత్తో తీసుకుని ఒక చేత్తో ఇచ్చే మాయలు చేస్తున్నాడు. అభివృద్ధి ఏముందండి ఆంధ్రాలో? అభివృద్ధి తీసుకొచ్చిన మంచి వాలంటీర్లు ఇంటికి పోయి ఇస్తారు అంటున్నారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ఏంటండి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలండి. అంతేనా? ఇంటింటికి వెళ్ళి మీటింగ్లకు తీసుకొచ్చే కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ కూడా నాకు తెలిసి ఆ అమౌంట్ ఇవ్వటానికి ఊరు మొత్తం 5గురు ఇచ్చేస్తారండి. ఒక ఊరికి ఒక 2 వాలంటీర్లు, ఒక 20,000 మంది జనాభా ఉన్న ఏరియాకి వాలంటీర్లు 10 మంది, 15 మంది, 20 మంది ఉన్నారు. 3 చాలు. వాలంటీర్ వ్యవస్థను నేను అంత తేలిగ్గా తప్పు పడతలేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, వాలంటీర్లు అనే ముసుగుతో ఇతను వాళ్ళని కార్యకర్తలు చేసి ఎమ్మెల్యేల మీటింగ్లకి, ముఖ్యమంత్రుల మీటింగ్లకి వాళ్ళు ఇచ్చే ప్రతి నెలకొక్కసారి ఇళ్ళమ్మడి తిరిగితే మీకు ఆ స్కీమ్ రాదు, ఈ స్కీమ్ రాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ స్థిరమైన అభిప్రాయాలతో, చిరంజీవి గారు కూడా మేధావి, అతను కూడా మెచ్యూరిటీ ఉన్న చాలా జ్ఞాని, చాలా మంచి పనులు చేసి ప్రజల్లోకి వచ్చిన ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు. అతను నిలబడి లేడు, లేకపోతే అతనైనా ఇవాళ సక్సెస్ అయ్యేవాడు ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉందండి. ఇతను రాజధాని లేకుండా చేశాడు. 3 రాజధానులని అయ్యన్నా చేశాడా? అది లేదు. ఏదీ లేని ఆంధ్రప్రదేశ్ నుంచాడు. ఇంకొకటి ఏంటంటే ఇతను ఏం చేస్తున్నాడు, మన 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 ప్రజల ఈ అభివృద్ధి లేకపోయేసరికి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రమైన తెలంగాణలో బార్డర్ వరకు 35 లక్షలు ఉంటే ఈ మెయిన్ మండల కోటర్లో కూడా 20 లక్షలు, 7 ఏళ్ల క్రితం ఉన్న 20 లక్షలే ఉంది ఎకరం పొలం. సెంటు అది 30,000 40,000 అట్టాకే ఉంది. కానీ తెలంగాణలో అలా కాదు. తెలంగాణలో ₹1,00,000 ఉన్న పొలం 35 లక్షల వరకు అయింది. తెలంగాణలో అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి జరగటమే ఆ చిన్న రాష్ట్రం, మనకన్నా చిన్న రాష్ట్రం అది. అయినా తెలంగాణలో ఇవాళ ఉన్న పరిస్థితులకి ప్రతి పేదవాడు ధనికుడయ్యాడు. ఈ పథకాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు వాడికి. ఇతను ఏం చేస్తున్నాడు, ఈ పథకాన్ని ఇచ్చి అభివృద్ధిని ఇవ్వపోయేసరికి ఈ 7 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆస్తుల పెరుగుదల అంతా ఆవిరైపోయింది.